కోపం ప్రతి జీవి లక్షణం. కానీ అది అవలక్షణం అవ్వకూడదనే విషయాన్ని మాకు తెలియడానికి నీ జీవితాన్ని చాలాసార్లు ఉదాహరణంగా చూపించావు కదా. అందుకే నీకు వ్యసనపరుణ్ణి. అర్హత లేని వాళ్లకు అవకాశమిస్తే ఏమవుతుందో ఒక రాక్షసుడి తల మీద చెయ్యి పెడితే భస్మమైపోవాలనే వరాన్ని ఇచ్చి, ఒక రాక్షసుడికి చావే లేకుండా వరాన్ని ఇచ్చి, నువ్వు పడిన బాధనే మాకు గుణపాఠంలా చెప్పావు కదా. అందుకే నువ్వంటే నాకు అలవాటైన వ్యసనం. మనం చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరిచేసుకుని అవకాశం ఉంటుంది, అవకాశం వస్తుంది. మామూలు బాలుడి తల ఆవేశంతో నరికి తరువాత ఆలోచనతో ఏనుగు తల అతికించి అందరూ ముందుగా పూజించాల్సినంత గొప్ప స్థాయికి ఆ బాలుణ్ణి పంపి అందరికీ నాయకుడుగా ఉండి వినాయకుణ్ణి చేశావు కదా. అందుకే నువ్వొక ఇష్టమైన వ్యసనం. కళ్ళు తాగినా, గంజాయి పీల్చినా, ఒక్కసారి కూడా తప్పుగా ప్రవర్తించిన సందర్భం లేకుండా వెంటనే ధ్యానం చేసుకుంటూ మన జీవితపు శాశ్వత ఆనందాన్ని తాత్కాలికంగా మార్చేది లోక వ్యవహారం. తాత్కాలికంగా చేసిన శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేది ధ్యానమని ఆ అలవాట్లు అనుభవించి మాలాంటి వాళ్లకు అర్థమయ్యేలా చేశావు కదా. అందుకే నువ్వొక మహా ఇష్టమైన వ్యసనం. నీ గురించి ఎంత చెప్పినా తిరిగేది కాదు. ఎందుకంటే నీ గురించి చెప్పడం కూడా నీ చర్యే కదా. శివుడు ఆశ్చర్యం కలిగించే శక్తులు ఉన్నవాడు కాదు, అర్థం చేసుకుంటే అద్భుతమనిపించే వ్యక్తిత్వం ఉన్నవాడు. శివుడి భక్తుడు ఉండాల్సింది భక్తుడిగానే కాదు, సత్యనిష్టతో నిత్య విద్యార్థిగా. శివుడు పూజించాల్సిన దేవుడో లేక నమ్మాల్సిన దేవుడో కాదు, అర్థం చేసుకోవాల్సిన దేవుడు. వందే శివం శంకరం శంభుం ఉమాపతిం. ఓం నమః శివాయ.